ఫస్ట్ గ్లోబల్ సమ్మిట్లో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ అనే ఒక సంస్థ 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామని చెప్పింది. అయితే ఈ సంస్థ యొక్క మొత్తం వాల్యూ, వాళ్ళకు ఆస్తులు, పాస్తులు, బిజినెస్ లావాదేవీలు అన్నీ కలిపి 30,000 కోట్లు. 30,000 కోట్ల సంస్థ అమెరికాలో ఉన్నది. అక్కడి సంస్థ ఇక్కడ 1,00,000 కోట్లు పెడతామని చెప్పింది. మరి ఎట్లా పెడతారు, ఏ రంగంలో పెడతారు, ఏం పెడతారు అనేటటువంటి డీటెయిల్స్ కానీ ఏం లేదు. భారత్ గరుడ అనే కంపెనీ ఉంది. వీళ్ళు ఏం ఎంఓయూ చేసిరంటే 2,100 కోట్లతోని కార్లు కంపెనీ పెడతాం తెలంగాణలోనే ఎంఓయూ చేసిరు. దీని మొత్తం పేడప్ క్యాపిటల్ ఓన్లీ 10 లక్షల రూపాయలు. ఇంటర్నెట్లో సెర్చ్ కొడితే ఇది ఒకటే పేజ్ వస్తుంది. ఇది ఒక పేరు తప్పితే ఇక్కడ ఫేస్బుక్ లేదు, యూట్యూబ్ లేదు, ట్విట్టర్ లేదు, ఏడిపోయినా ఇది ఒకటే పేజ్ గానే పడుతుంది. తర్వాత అతిరథ్ హోల్డింగ్స్ అనే ఒక సంస్థ, అది కూడా అంతే, 10 లక్షల కంపెనీ, పెట్టుబడేమో 4,000 కోట్లు పెడతాం. ఎస్ఎల్ఆర్ సురభి 1 లక్ష కంపెనీ, పెట్టుబడేమో 3,000 కోట్లు పెడతాం. ఆర్సిటీ ఎనర్జీ 5 లక్షల ఉన్నటువంటి కంపెనీ, 2,500 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి ఫేక్ ఎంఓయూలు చేసుకున్నారు. ఇక నా దగ్గర చాలా ఉన్నాయి. ఒకటి ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ ఉర్సా క్లస్టర్స్ అనే కంపెనీ మొదలు 500 కోట్లు పెట్టుబడి పెడతామని తెలంగాణ గవర్నమెంట్ ఎంఓయూ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత కంపెనీ రిజిస్టర్ చేసి, ఎంత గమ్మతంటే ఇవి అసలు మరి మామూలుగా లేవు దారుణాలు.